హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి బోట్ నెక్ ఎలా కటింగ్ చేయాలి అండ్ అలానే ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేసి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా ఈ క్లాత్ని అయితే అంటే లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ని చక్కగా ఇలా వేసేసుకొని క్లోజ్ మన వైపు ఉండేలా ఓపెన్ అటువైపు ఉండేలా చూసుకోవాలి. ఇంకా హాల్తీ బ్లౌజ్ తీసుకొని ఇంకా నడుము లూజ్ ఎంత వచ్చింది అంటే నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కొలత తీసుకుంటామో ఆ విధంగానే ఇలా తీసుకోవాలి. ఇక్కడ నాకు 10.5 ఇంచి అంటే 10.5 అంటే మొత్తం టోటల్గా 21 ఇంచెస్ అనమాట నడుము లూజ్ వచ్చేసి. ఇంక ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 10.5 ఇంచుకి పెట్టుకున్నాం కదా, అక్కడికైతే మడుచుకుంటున్నాను. అంటే మనకి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారనమాట. అందుకనేసి మళ్ళీ క్లాత్ తక్కువ వస్తుంది కదా, అలా మడతేసుకుంటే అందుకనేసి ఈ విధంగా వేసుకున్నామంటే మనకి హ్యాండ్స్కి అంటే ఒక 13 ఇంచెస్ అలా పొడవు అయితే వస్తుందన్నమాట. అందుకనేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా ఇక్కడ నేను అదే బ్లౌజ్ పొడవు అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్ వచ్చిందండి. ఇంకా 16 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనము వెనకాల ఈపుకి ఎంత ఉంది అంటే మనము ఈ డౌన్ అయితే చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 4 ఇంచెస్ అయితే వచ్చింది. 4 ఇంచెస్ ప్లస్ కుట్లు కొనేసి 1/2 ఇంచ్ ఎగస్ట్రా అయితే తీసుకోవాలి. ఇంకా మొత్తం 4.5 ఇంచ్ అనమాట. ఇంకక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వెనకాల నెక్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇద్దండి నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే ఎక్కువ లాక్కన్నా ఈ విధంగా పెట్టుకొని కొలత అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 ఇంచ్ అయితే వచ్చింది. రౌండ్ వచ్చేసి 2.5 ఇంచు. ఇంకా ఆ 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకా చూడండి కింద 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర 2.5 ఇంచుకి అయితే మార్క్ చేసుకున్నాను. మెయిన్ మనకి స్కేల్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బోట్ నెక్ కోసం అనేసి మామూలుగా అయితే 3 ఇంచెస్ తీసుకుంటారు. ఈమె కొద్దిగా పొడవు ఉంది కదా, అందుకనేసి 3.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. వెనకాల ఇద్దండి ఇది చిన్న నెక్ అనమాట. దీనికోసం అనేసి 3.5 ఇంచ్ తీసుకొని ఇంకా 1 ఇంచ్ అయితే రౌండ్ షేప్ కోసం తీసుకున్నాను. మామూలుగా అయితే 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ విధంగా మనకి ఇక్కడ లాడాలు అవి కట్టుకోవడానికి బాగా రావాలి కాబట్టి ఇంకా 1 ఇంచ్ అయితే తీసుకున్నా. మళ్ళీ 1/2 ఇంచ్ డౌన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది మనకి కటింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అక్కడ షేప్ అనేసి. అందుకనేసి 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బోట్ నెక్ కోసం మనము రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్ నెక్ కోసం కొందరు పర్ఫెక్ట్గా రాదు ఈ రౌండ్. అందుకనేసి ఇక్కడ నాకు అంటే 7.5 ఇంచు అలా వచ్చిందనమాట. దాంట్లో ఎంత ఇది రౌండ్కి పోతుందో అంత అయితే పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి. ఇంకా వీటికి స్కేల్స్ అయితే వస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఆ స్కేల్స్ తీసుకున్నారంటే కొద్దిగా బెస్ట్ అవుతుందన్నమాట మనకి. ఇంకా రౌండ్గా అయితే డ్రా చేసేసుకోవాలి. అంతేనండి, బోట్ నెక్కి అయితే అంతే. మళ్ళీ షోల్డరు అక్కడ మనం నెక్ తీసుకున్నాం కదా, నెక్ దగ్గర నుంచి షోల్డర్ ఎంత ఉంది 3 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 3 ఇంచెస్ డ్రా పెట్టుకొని ఇప్పుడు మనము చంక లూజ్ అయితే చూసుకున్నాము. ఇక్కడ నాకు చంకకనేసి 6 ఇంచెస్ అయితే వచ్చిందండి. అంటే మామూలుగా కొందరు పైన నుంచి పెట్టుకుంటారు, కానీ నేను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కొద్దిగా సులువు అవుతుందన్నమాట. అందుకనేసి కింద నుంచి డ్రా చేస్తే ఇంకా 6 ఇంచెస్ అయితే మిగిలింది. ఇంకా నార్మల్ బ్లౌజ్కి నేను చెప్తూ ఉంటాను కదా, 1.5 ఇంచ్ డ్రా చేసుకొని రౌండ్ అయితే గీసుకోవాలి. ఇంకా అంతేనండి. ఇంకా దాని తర్వాత మనము ఇక్కడ కింద అంటే ఫ్రంట్ భాగం అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచ్, అలానే షోల్డరు 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్కి ఎంత డౌన్ దించారు అనేది అయితే చూసుకుంటున్నాను. ఇక్కడ మనకి 6.5 ఇంచ్ అయితే ఉంది. అంటే ఆమె పొడవు మనిషి కదా, అట్లా కొద్దిగా
పొట్టి వాళ్ళైతే 5.5, కొద్దిగా పొడవు అయితే 6 ఇంచెస్, ఇంకా పొడవు అయితే 6.5 ఇంచెస్ అట్లా వస్తాయి అనమాట. అదంతా పర్ఫెక్ట్గా చూసుకొని ఇంక ఈ విధంగా రౌండ్ అయితే నీట్గా గీసుకోవాలి. ఇప్పుడు మనము చంక అయితే మనకి పైన 6 ఇంచెస్ వచ్చింది కదా, అదే చంక లూజ్ అయితే పెట్టేసుకొని 6 ఇంచెస్కి డ్రా చేసేసుకోవాలి. ఇంక ఈ విధంగా నీట్గా చేసేసుకున్న తర్వాత ఇదండి నేను మామూలు బ్లౌజ్కే చెప్తాను కదా, ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ నెక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ డౌన్కి అయితే పెట్టుకోవాలి. ఇది నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను అనమాట. ఫ్రంట్ అనేది కొద్దిగా లోపలికి కట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనము ఉక్సులు పట్టి అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ నాకు ఉక్స్ పట్టి కోసం అనేసి 5.5 ఇంచ్ అయితే వచ్చింది. ఇంకా 5.5 ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు లాంగ్ ఎంత 16 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 16 ఇంచెస్ పెట్టుకునేసి ఇద్దండి క్రాస్ బెల్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. క్రాస్ బెల్ట్ నాకు ఎంత వచ్చింది, 2.5 ఇంచ్ అయితే వచ్చింది. ఇంకా కుట్టు కోసం 1/2 ఇంచ్ తీసేసాం కదా, అందుకనేసి ఈ 16 ఇంచెస్లో ఆ 2 ఇంచెస్ అంటే 2.5 ఇంచ్ వచ్చింది, కానీ మనము 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా 1/2 ఇంచ్ వచ్చేసి కుట్లోకి పోతుంది అనమాట. ఇంకా చక్కగా దాంట్లోకి అయితే డ్రా చేసుకునేయాలి. ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది అయితే చూసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడికి ఇద్దండి ఒక్క రవ్వ ఇదైతే వచ్చింది కదా, ఆ ఒక్క రవ్వ కానీ మనం డ్రా అయితే చేసుకుందాము. అంటే కుట్లు సరిపోతాయి అన్నమాట. ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా మనము అంతేనండి, ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇద్దండి దీంట్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఒక్క రవ్వ అంటే అంకాల ఇంచ్ అయితే తక్కువ వచ్చింది. దానికి కానీ పర్ఫెక్ట్గా అయితే తీసుకోవాలి. అంటే మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కంటే ముందు కట్టింగ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మనం నీట్గా కట్ చేసుకుంటేనే కదా బ్లౌజ్ కన్నా నీట్గా స్టిచ్చింగ్ చేయగలిగేది. ఇంకా ఇక్కడ పర్ఫెక్ట్గా మనం లైన్ గీసుకున్నాం కదా, దాని మీదనే మనము కట్ చేస్తూ రావాలి. మెయిన్ ఇదేనండి, అంటే కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ అని చాలా బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ రౌండ్ నెక్ దగ్గరగానే బాగా పర్ఫెక్ట్గా చూసి రౌండ్ అయితే కట్ చేయాలి. ఇదండి నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకంతేనండి. ఇప్పుడు మనకి రౌండ్ నెక్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఇంకా దీంట్లోనే నెక్ అయితే మనము 2.5 ఇంచే పెట్టుకున్నాం కదా, ఈ మోడల్లో ఒకలాగా వస్తుంది, ఇంకో మోడల్ కానీ వస్తుంది. అది కానీ బాగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా నాకు టైం దొరికింది అన్నప్పుడు ఇంకో రకం బోట్ నెక్ అయితే చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ మనకి 3 ఇంచెస్ వచ్చింది, ఇంకా అటు సైడ్ 2.5 ఇంచ్ వచ్చింది కదా, అలా డ్రా చేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేయలేదండి, అంటే దానికి మోడల్ అయితే పెట్టమన్నారనమాట. ఇంకా దానికోసం సపరేట్ కటింగ్ అయితే ఉంది, ఇంకా అదైతే చేసుకోవాలి. ఇంక ఈ బోట్ నెక్ కట్ చేసాం కదా, ఆ పీస్లు అయితే ఇలా పెట్టేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. కొద్దిగా ప్లేస్ ఇచ్చే కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి తక్కువ వచ్చినా అడ్జస్ట్ అయిపోతుంది. అదే మనము లోతుగా కట్ చేసేసామనుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు సరిగా రాదు. అందుకనేసి నీట్గా ఈ విధంగా కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేద్దామో చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడు 2 క్లాతులు, అంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ అసలు క్లాత్ ఉంటుంది కదా, ఆ 2 లైనింగ్ క్లాత్ మీద చీరలో ఉండే క్లాత్ వేసేసుకొని ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. మెయిన్ మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇదండి. ఇంకా ఇక్కడ కన్నా టిప్స్ చెప్పాలంటే కొందరు ఇవి ఉంటాయి కదా గుండు పిన్నులు, అవైతే పెట్టుకుంటారు. ఇంకా మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి అవి కానీ అవసరం లేదు అన్నట్టుగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ గుండు పిన్నులు పెట్టుకున్నామంటే కొద్దిగా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట బ్లౌజు. ఇంత అంటే ఉడుదుడుకులు లేకుండా చక్కగా బాగా వస్తుంది. ఇంకా దీన్ని అయితే ఇంక ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఇదండి. లూజ్ అనేది రాకుండా క్లాత్ మొత్తం ఇలా చక్కదిద్దుకుంటూ రావాలన్నమాట. ఇంక ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదండి ఎగస్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసి ఇంకా దీనికి పైపింగ్ అయితే పెట్టాలి. ఇంకా నేను పైపింగ్ ఎలా పెడతాను అంటే మామూలుగా అయితే పైపింగ్ పెట్టనవసరం లేదు అనుకున్నప్పుడు మనము క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకోవచ్చు. కానీ మనకి ఆపోజిట్ కలర్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది, దాంట్లో శారీ మనకి పింక్ కలర్ అయితే వచ్చింది. ఇంకా ఆ కలర్ ఇదినైతే
ఆ పైపింగ్కి అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా సన్నగా 1½ ఇంచ్ పెట్టుకొని ఇంకా దాన్ని పైపింగ్కి అయితే వేస్తూ ఉన్నాను. ఇదండి నీట్‌గా ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా రావాలండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా నీట్‌గా అయితే పైపింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసేసి పైపింగ్ అయితే చాలా సన్నగా నీట్‌గా ఫినిషింగ్ అయితే రావాలి. అంటే కొందరు కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే కొద్దిగా లావు రావడం, లేకపోతే కొద్దిగా సన్నగా రావడం అలా అయితే జరుగుతుంది కదా! అలా అంతా రాకుండా కొద్దిగా నీట్‌గా తీసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇంకా దీనికే మనము థ్రెడ్ వేసుకున్నామంటే ఇంకా బాగొస్తుంది. కానీ ఇంకా నా దగ్గర అయిపోయింది లేదనేసి ఈ విధంగా నీట్‌గా అంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది థ్రెడ్ వేసుకుంటే. ఇంకా థ్రెడ్ లేదు కాబట్టి ఎలానో అలాగా అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇదండి నీట్‌గా సన్నగా గోడైతే చాలా చిన్నగా నీట్‌గా వచ్చేటట్టు వేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇదండి పైపింగ్ గాన నీట్‌గా వచ్చిందంటే బ్లౌజు సగం చూడడానికైతే చాలా బాగుంటుంది. మనకి మెయిన్ కట్టింగ్ రౌండ్ నెక్ నీట్‌గా పెట్టుకోవాలి. అలానే దానికి ఇచ్చే పైపింగ్ గాన నీట్‌గా చేయాలి. మెయిన్ క్లాత్ అంతా ముడతలు రాకోకుండా బాగా నీట్‌గా సర్దుకుంటూ రావాలి. అసలుకి బ్లౌజ్ కుడుతున్నాము అనుకున్నప్పుడు మొత్తం అంతా ధ్యాస మొత్తం దాని మీద ఉంటేనే మనము పర్ఫెక్ట్‌గా అయితే స్టిచ్చింగ్ చేయగలుగుతాం బ్లౌజ్‌ని. లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా నేను చూపించాను కదా! ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వెనక్కి పెట్టేసుకొని ఇదండి ఇలా మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటే ఆ పైపింగ్ చేసిండేది అనేది పైకి లేకోకుండా చక్కగా బాగా నీట్‌గా అయితే ఉంటుంది. ఇదండి ఇంకా ఫైనల్‌గా ఇలా స్టిచ్చింగ్ అంతా వేసేసుకున్న తర్వాత మనకి బోట్ నెక్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇంకా కింద క్లాత్ వస్తుంది కదా! ఆ క్లాత్‌ని అయితే అటాచ్ చేసేసి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇంకా దీన్ని గాని రివర్స్ చుట్టేసి ఇప్పుడు మనము ఇదండి నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా అలానే అది స్టిచ్ చేసుకున్న తర్వాత వెనకాల ఈ విధంగా మార్క్స్ వస్తాయి కదా! అవన్నీ అయితే నీట్‌గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల బోట్ నెక్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇదండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ విధంగా అయితే కట్స్ అయితే పెట్టేసుకొని ఇదండి ఇక్కడ బోట్ నెక్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది చూడండి. ఇంతేనండి బోట్ నెక్ అనేసి. ఇంకా మామూలుగా అంటే ఫ్రంట్‌ది వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ విధంగానే ఫ్రంట్ అంతా స్టిచ్చింగ్ చేసేసి ఇంకా దీనికి దానికి అటాచ్డ్ చేసేసి వెనకాల ఈ విధంగా స్టాజిల్స్ అయితే పెట్టుకునేయచ్చు. ఇంకా నేను చెప్పాను కదా! హ్యాండ్స్ అయితే మోడల్ పెట్టాలనేసి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అయితే చెప్పారు. ఈ బుట్ట హ్యాండ్స్ పెట్టేసి వెనకాల ఈ విధంగా స్టాజిల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు